హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం IQOO NEO 7 న్యూ ఫోన్ అనేది అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా చూడడం జరుగుతుంది. సో ఇది మనకి బాక్స్. సో ఈ బాక్స్ మీద మనకి ఇక్కడ IQOO అనేటువంటి లోగో ఉంది. సో 7 NEO అని మనకి ఇవ్వడం జరిగింది. 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్, ఫ్రోస్ట్ బ్లూ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెడ్ సార్ వాల్యూ అనేది 1.22 వాట్స్ ఫర్ కేజీ ఉంది. సార్ వాల్యూ అనేది 1.11 వాట్స్ ఫర్ కేజీ మనకి ఇవ్వడం జరిగింది. సో కొంచెం సార్ వాల్యూ అనేది అధికంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. సో ఇది బాక్స్. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇది మనకి బాక్స్. ఫస్ట్ తీయగానే మనకి ఫోన్ అనేది రావడం జరిగింది, బ్లూ కలర్ వేరియంట్. సో ఇది ఫోను. తర్వాత మనకి బ్యాక్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది TPU కేసు, అదేవిధంగా ట్రాన్స్పరెంట్ కేసు. సో చాలా స్మూత్గా ఉంది. తర్వాత మనకి పేపర్ స్టఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వారంటీ కార్డు అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ఇచ్చారు. 120 వాట్స్ ఛార్జర్ అనేది మనకి ఇచ్చారు. ఇది USB Type-Cతో రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఛార్జింగ్ కేబుల్, Type-C టు Type-C ఛార్జింగ్ కేబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఎజెక్టెడ్ పిన్ అనేది సిమ్ ట్రే ఎజెక్టెడ్ పిన్ ఇచ్చారు. 3.5 ఆడియో జాక్ లేదు కాబట్టి మనకి USB-C టు మనకి 3.5 డాంగిల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. చూడడానికి మన లుక్ అనేది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రోస్ట్ బ్లూ కలర్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూద్దాం. సో ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. అదేవిధంగా IR బ్లాస్టర్ అనేది ఇచ్చారు టాప్ లోపల. బాటమ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. మనకి Type-C పోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా సిమ్ ఎజెక్టెడ్ ట్రే అనేది మనకి ఇచ్చారు. సో ఈ సైడ్ చూసినట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్ ఇచ్చారు. అదేవిధంగా పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. సో ఇటువైపు మనకి ఎలాంటి బటన్స్ అనేవి ఇవ్వలేదు. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి కెమెరా సెటప్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటేమో 64 MP కెమెరా అండ్ ఒకటి ఏమో 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. అదేవిధంగా LED ఫ్లాష్ ఉంది. సో ఇక్కడ మనకి నియో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి AI కెమెరా అనేటువంటి బ్రాండింగ్ అనేది ఉంది. సో కింద మనకి IQOO యొక్క లోగో అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది డ్యూయల్ సిమ్ రే, సిమ్ 1 మరియు సిమ్ 2 వేసుకోవచ్చు. కాకపోతే ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదు. SD కార్డ్ పెట్టి మనం స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోలేము. పవర్ ఆన్ చేద్దాం. ఈ IQOO 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది రావడం జరిగింది. సో దీన్ని క్విక్ సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుద్దాం. ఫోన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ మనం గమనించినట్లయితే, సో ఇది మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. HDR10 కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ అనేది ఫస్ట్ 4nm MediaTek Dimensity 8200 అనేది వాడడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫోను TSMC టెక్నాలజీతో బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్ అనేది వాడారు. సో ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా మరియు స్మూత్గా ఉంటుంది. ఫ్లాగ్షిప్ టెక్నాలజీ యూజ్ చేశారు. విత్ లెస్ పవర్ కన్జంప్షన్తో ఇది రన్ అవుతుంది. సో దీంట్లో 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. దీంట్లో మనకి 50% ఛార్జింగ్ అనేది 10 మినిట్స్లో అవుతుంది. పర్సంటేజ్ 25 మినిట్స్ లోపల ఇది ఫుల్ ఛార్జ్ కావడం జరుగుతుంది. సో ఇది మనము దీంట్లో మేజర్ చెప్పవచ్చు. అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే దీంట్లో వెనక వైపు మనకి 64 MP కెమెరా అనేది యూజ్ చేశారు. ఇది OIS మెయిన్ కెమెరా. నెక్స్ట్ అదేవిధంగా 2 మ్యాక్రో కెమెరా యూజ్ చేశారు. అదేవిధంగా ఫ్రంట్ అనేది మనకి
60 MP కెమెరా అనేది వాడడం జరిగింది. సో దీంట్లోపట మనకి మోషన్ కంట్రోల్ ఉంటుంది, అదేవిధంగా 90 FPS గేమింగ్ కూడా మనకి ఉంటుంది. సో దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్ అనేది ఉంటుంది, గ్రిల్ మనకి స్టీరియో స్పీకర్ ఉంటుంది, కాకపోతే డాల్బీ అనేది సపోర్ట్ లేదు ఇలా. ఇది ఒకటి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ LPDDR5 ర్యామ్ కలిగి ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్తో రావడం జరుగుతుంది. సో ఇది మనకి దీంట్లో ఉండేటువంటి ఫుల్ కవరేజ్ 3D కూలింగ్ సిస్టమ్ కూడా మనకి ఇది ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ అనేది మనకి గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి IQOO NEO 6కి అప్గ్రేడ్ వర్షన్గా IQOO NEO 7 అనేది తీసుకొని రావడం జరిగింది. వన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. వన్ హ్యాండ్తోని పెద్ద స్క్రీన్ అయినా కూడా మనం వన్ హ్యాండ్తో దీన్ని మనము ఈజీగా స్క్రోల్ చేయొచ్చు, అది కూడా మనం వన్ హ్యాండ్తో ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా మనకు వెయిట్ బ్యాలెన్స్ చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఎందుకంటే దీంట్లోపట మనకి వెనక వైపు పాలీకార్బోనేట్ అనేది యూజ్ చేశారు, ఇది మెటల్ కాదు, పాలీకార్బోనేట్. అదేవిధంగా ఫ్రేమ్ కూడా మనకి పాలీకార్బోనేట్తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కొంచెం కర్వ్డ్ ఎడ్జెస్ అనేది మనకి ఇచ్చారు. అదేవిధంగా మనకి ముంగట ఫ్రంట్ అనేది ప్రొటెక్షన్ గ్లాస్ అనేది నాకు తెలిసి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ అనేది దీంట్లోపట మనకి ఇచ్చారు. సో ఒకసారి దీంట్లోపట ర్యామ్ అండ్ స్టోరేజ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ వర్షన్ కూడా ఒకసారి చెక్ చేయాలి. టచ్ OS 13తో రావడం జరిగింది. సో ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13తో మనకి ఇచ్చారు. సో ఇది మంచి విషయం చెప్పొచ్చు. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లోపట మనకి 8GB ర్యామ్తో రావడం జరుగుతుంది. మరి 8GB ర్యామ్ కూడా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం ర్యామ్ చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ 8GBకి మనం 4.93GB అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి దాదాపు 3GB అనేది ఎంటీగా ఉంది. అదేవిధంగా స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 128GB వేరియంట్, ఆల్రెడీ 25.94GB యూజ్డ్ అనేది కావడం జరిగింది. మనకి 103GB స్టోరేజ్ అనేది ఎంటీగా మనకు ఉంది. మనం కెమెరా ఆన్ చేద్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి వీడియోకి వెళ్ళినట్లయితే సో మనకి వీడియో దాంట్లోపట మెయిన్ కెమెరా యూజ్ చేసి 1080p ఫుల్ హెచ్డి రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా 4K అల్ట్రా హెచ్డి కూడా మనం రికార్డ్ చేయొచ్చు. సో 720p 30 FPS, 1080p 30 FPS 60 FPS తోని, అదేవిధంగా 4K 30 FPS 60 FPS తోని మనం దీన్ని రికార్డ్ చేయొచ్చు. చేసి మనం 720 1080p 720 లోపల మనం రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా 1080pలో 30 FPS వరకు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. వ్లాగ్ మూవీ అనేటువంటి స్పెషల్ ఆప్షన్ ఉంటుంది. దీంతో మనము వ్లాగ్స్ అనేవి మనము రికార్డ్ చేసుకోవచ్చు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ ఉంది, అదేవిధంగా ట్రావెల్ ఉంది, సిటీ ఉంది, పేరెంట్ చిల్డ్రన్ మోడ్ కూడా మనకి ఇలా ఇచ్చారు, అవుటింగ్ ఉంది, ఫుడ్ మోడ్ ఉంది. సో ఈ మోడ్ యూజ్ చేసి మనము వీడియో వ్లాగ్స్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా మోర్లోకి వెళ్ళినట్లయితే యాజ్ యూజువల్గా 64MP మెయిన్ కెమెరా సెటప్ ఇచ్చారు, స్లో మోషన్ ఉంది. సో స్లో మోషన్ కూడా మనము ఇక్కడ 720p 120 FPS, అదేవిధంగా 1080p 240 FPS తోని కూడా మనము స్లో మోషన్ కెమెరాస్తోని రికార్డ్ చేసుకోవచ్చు. పానోరమా మోడ్ ఉంది, అదేవిధంగా టైం ల్యాప్స్ ఉంది, ప్రో మోడ్ ఉంది, డాక్యుమెంట్స్ స్కాన్ కూడా చేసుకోవచ్చు, స్పోర్ట్స్ మోడ్ ఉంది. అదేవిధంగా ఎట్ ఏ టైమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఇచ్చి రికార్డ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పోర్ట్రేట్ మోడ్ ఉంది. సో అదేవిధంగా నైట్ కెమెరా కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి ఫోటో తీద్దాం. సో ఇది మెయిన్ కెమెరా. డిస్ప్లే క్వాలిటీ అనేది మనకు చెక్ చేయొచ్చు. సో యూట్యూబ్లో కూడా ఫుల్ హెచ్డి అనేది ప్లే చేయడం జరిగింది. సో ఇది సూపర్ ఆమ్లెస్ డిస్ప్లేతో రావడం వల్ల మనకి HDR10 సపోర్ట్ ఉండడం వల్ల క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో కలర్స్ కానీ అదేవిధంగా పిక్చర్ యొక్క షార్ప్నెస్ కానీ మనం దీంట్లో వీడియోస్ చూసినట్లయితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సౌండ్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేయండి. సో ఇక మనకి స్పీకర్స్ అనేవి బాటంలో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి స్పీకర్స్ అనేవి ఇచ్చారు. సో లౌడ్ ఉంది స్పీకర్ అనేది, సౌండ్ క్వాలిటీ అనేది. సో ఒకసారి మనం బ్యాటరీ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఈ ఫాస్ట్ ఛార్జ్ని మనం ఎనేబుల్ చేసినట్లయితే
ఛార్జింగ్ అనేది మనకి 25 మినిట్స్ లోపల ఇది ఫుల్ కావడం జరుగుతుంది. సో ఒకసారి మన బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావాలంటే మనం దీన్ని డిజేబుల్ చేసుకున్నట్లయితే బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఫాస్ట్ కావాలంటే దీన్ని మనం ఈ యొక్క యాప్ని మనది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ లేదు, కాకపోతే వీళ్ళు సూపర్ ఆడియో మోడ్ అనేది మనకు ఇచ్చారు. సో దీంట్లో స్మార్ట్ అండ్ మూవీస్, గేమ్స్, మ్యూజిక్ అనేటువంటి మోడ్స్ అనేవి ఉంటుంటాయి. సో డాంగిల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి మాన్స్టర్ మోడ్ అనేది ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్ప్లిట్ స్క్రీన్ ఉంది, అల్ట్రా గేమ్ మోడ్ కూడా మనకి ఇచ్చారు. అదేవిధంగా స్మార్ట్ మిర్రరింగ్ ఉంది, ఐక్యూ షేర్ అనేటువంటి ఆప్షన్స్ అనేవి. కలర్ వైస్తో వచ్చినప్పటికీ దీంట్లో ఒకటి మనకి కస్టమైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో యాప్ క్లోన్ ఉంది, మనము 2 యాప్స్ అనేవి క్లోన్ చేసి వాడుకోవచ్చు. అదేవిధంగా యాప్ లాక్ ఉంది, యాప్ హైడ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి కొన్ని కస్టమైజ్ ఫీచర్స్ అనేవి కూడా మన దీంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ గూగుల్ డైలర్ టోన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది గూగుల్ వాళ్ళది డైలర్ ప్యాడ్. సో దీంట్లో మనము కాల్ రికార్డ్ చేసినట్లయితే అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టుగా తెలిసిపోతుంది. IQOO NEO 7కి అనేది మనకి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది, అప్ టు 15 వరకు. అదేవిధంగా 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఫోన్ డిస్ప్లే మీద స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది మనకి రావడం జరిగింది. ఒకసారి కేస్ అయి చూద్దాం. కేస్ వేసినట్లయితే మనకి ట్రాన్స్పరెంట్ కేస్ వేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఫోన్ యొక్క లుక్ అనేది పాడవట్లేదు. ఓవరాల్గా మనకి అండర్ 30 ప్రైస్ రేంజ్ లోపల IQOO NEO 7 అనేది బెస్ట్ ఫోన్గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది గేమింగ్ దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా పర్ఫార్మెన్స్ అనేది దృష్టిలో ఉంచుకొని మనకి ఇది ఫోన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో గేమింగ్ అనేది ముఖ్యంగా మనకి 90 FPS మోడ్తోని మనము గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. అదేవిధంగా మోషన్ కంట్రోల్ అనేటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనకి BGMI కానీ పబ్జీ కానీ దాంట్లో మనకి 90 FPS స్పీడ్తోని ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మనము దీంట్లో గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. సో ఇది మనకి IQOO NEO 7 యొక్క ఫోన్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.